రేవంత్ రెడ్డి గారు అహనా పెళ్ళంట సినిమా మళ్ళీ చూపెడుతున్నారు. అహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపెట్టి దాన్ని ఊరించి అగో కోడి, అగో లెగ్ పీసు, అగో మెడ అని చెప్పినట్టు కంటోన్మెంట్ని అట్లనే ఊరించి ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, సీతక్క గారు, రేవంత్ గారు వాళ్ళు తీసుకున్న ప్రచారం ఒకటే, ఏంటిదంటే కంటోన్మెంట్ మళ్ళా రిపీట్ అవుతుందంట అని. అంటే ఏంటిది? కంటోన్మెంట్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే జూబ్లీ హిల్స్ ప్రజలను అలాగే మళ్ళా మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళము జూబ్లీ హిల్స్ ఓటర్ల కోసం ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్. అక్కడ కూర్చున్నది కంటోన్మెంట్ మార్కెట్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్, బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్, మా ఇన్ఛార్జ్ అభ్యర్థి నివేదిత గారు, వారు టిఎన్ శ్రీనివాస్ గారు, గజ్జల్ నగేష్ గారు, కంటోన్మెంట్ వాస్తవ్యులు చైర్మన్ గారు, మరియు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీ ఒక్క డివిజన్ ఉంటుంది, దానికి కోఆప్షన్ మెంబర్గా పనిచేసిన నరసింహముద్రాజ్ గారు. ఇలా ప్రత్యేకంగా కంటోన్మెంట్ వాళ్ళం ఎందుకు వచ్చి కూర్చున్నామంటే, మంత్రులు పదే పదే కంటోన్మెంట్ అనే ఒక ఇట్లా కోడిని పెట్టేసి, ఇగో కంటోన్మెంట్లో ఏదో చేసినాము, ఉరగబెట్టినాము, జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తాం ఇది చూపెట్టి అని అంటున్నారు. నంబర్ 1 రేవంత్ రెడ్డి గారు, వారు ముందు ఎంపీగా కూడా ఉన్నారు అక్కడనే. ఎందుకంటే రాజకీయంగా కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో వచ్చి అక్కడ కూడా ప్రజలను నమ్మించి కొంత తక్కువ మార్జిన్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఏమన్నా చేసిర్రా అని అంటే హామీలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ గాయం, మళ్ళీ మల్కాజ్గిరిది దిక్కే లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, అక్కడున్న సమస్య డిఫెన్స్ ల్యాండ్స్, రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేపించి పట్టాలు ఇస్తాము అని హామీ ఇచ్చిండ్రు. సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, కంటోన్మెంట్లో ఓట్లు వచ్చిన తర్వాత మీరు ఒక్క పట్టానాన్ని ఇచ్చిండ్రా? ఒక్క సింగిల్ పట్టానన్నా మీరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్కరిని ఇచ్చిర్రా? అది ఇచ్చి మీరు జూబ్లీ హిల్స్లో ఓటు అడగండి. మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాం. మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ఒక్క పట్టానన్నా ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు. ఇంద్రమ్మ ఇల్లు అని హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే, వారి మాటల్లోనే విందాం ఏం మాట్లాడారు. ఒకటి కాదు, రెండు కాదు, 6,000 ఇల్లు. ఏమని చెప్పారంటే, హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మేము 3,500 ఇస్తున్నాము, కానీ మీరు కంటోన్మెంట్ స్పెషల్, మాకు చాలా ప్రేమ కంటోన్మెంట్ అంటే, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాకు ఓట్లు వేస్తే మీకు అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాము, 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 6 ఇచ్చిర్రా చెప్పండి? 6 కనీసం కేటాయించిర్రా? ఒక్కటంటే ఒక్కటి లేదు. రేవంత్ గారికి ఒక ఛాలెంజ్, ఒక పట్టా ఇచ్చినవా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఛాలెంజ్, నువ్వన్నా ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్న కేటాయించినవా? 6,000 అని చెప్పినావు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడన్ని ఇస్తే పోయి నువ్వు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయి, లేకుంటే మానుకో. ఉట్టిగానే కథలు చెప్పి మభ్య పెట్టి ఉప ఎన్నిక రాగానే వాళ్ళు హామీలు ఇచ్చి ఇవాళ జారుకోవడం, దాని తర్వాత కంటోన్మెంట్ని మర్చిపోవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ అడిదికు కూడా చూడకపోవడం, ఇటు వచ్చి హామీ ఇవ్వడం.